ఆల్ సోల్స్ డే అంటే ఏంటి అసలుకి? అందరి లోపల కూడా ఒక ఆత్మస్వరూపం ఉంది. దాన్ని రికగ్నైజ్ చేసి దాన్ని రెస్పెక్ట్ఫుల్గా మనం రెస్పెక్ట్ చేస్తూ ఉండడానికి ఇది ఆల్ సోల్స్ డే ఉంది. ఇందులోపల మరి మనం ఏం చేయాలి ఈరోజు అంటే జనరల్గా అన్ని రోజుకైనా ఈరోజు డిఫరెంట్గా ఉంది అంటే ఏం చేయాలంటే, ముఖ్యంగా మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మన ఫ్యామిలీలో పెద్దవాళ్ళు కానీ చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి మనం కొంచెం కనెక్ట్ అవుతూ మెడిటేషన్ చేయడం అనమాట. ఓకే, ఇది అత్యుత్తమమైన అంటే ఇవాళ చేసే మన పనులన్నీ కూడా మనం ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ సాంప్రదాయంలో పితృదేవత కర్మకాండాలు ఉంటాయి. అవన్నీ ఎన్నో రిచువల్స్ ఎన్నో ప్రాసెసెస్ ఉంటాయి అన్నమాట. అందులోపల కాకపోతే బుద్ధుడు అంటే కర్మకాండని ఖండించాడు. ఎందుకు ఖండించాడు అనేది బ్యాక్గ్రౌండ్ లో వెళ్తే ఇప్పుడు మనకి ఆల్ సోల్స్ డే మనం ఏ విధంగా చేస్తే ఇంకా బెస్ట్ గా ఉంటుందో మనం ఆలోచించవచ్చు అనమాట. అయితే ఒకటి ఏంటంటే బుద్ధుడు ఏంటో ఒకళ్ళు అడిగారు అనమాట, నాకు కర్మకాండాలు నార్మల్ బ్రాహ్మణుడు చేస్తేనే కొంచెం లాభం ఉంటుంది కదా, అలాంటి మీరు ఇంత గొప్ప ఎన్లైటెడ్ పర్సన్ చేస్తే మీరు చేస్తే చాలా లాభం ఉంటుంది అనుకుంటున్నాను, మీరు చేయండి అని చెప్పారు అనమాట. అని చెప్పినప్పుడు బుద్ధుడు ఒక కుండ తీసుకోమని చెప్పారు. కుండ తీసుకొచ్చారు. ఒక కుండలో వెన్న పెట్టమన్నారు, ఒక కుండలో రాళ్ళు పెట్టమన్నారు. ఇప్పుడు వెళ్ళి ఆ నదులు అక్కడ చెరువు దగ్గర అక్కడికి వెళ్ళి ఇప్పుడు 2 కుండలు పలగొట్టమన్నాడు. పలగొట్టమన్న తర్వాత 2 కుండలు ఇతను కర్మకాండ రిచువల్స్ లాగా ఉన్నాయని పలగొట్టారనమాట. ఆ కథతో తీసుకుని ఒక కుండ పలగొట్టారు. ఇప్పుడు రాళ్ళు కిందికి వెళ్ళిపోయి వెన్న పైకి తేలింది. ఇప్పుడు అడిగారు బుద్ధుడు, ఇప్పుడు నువ్వు ఏమన్నా బ్రాహ్మణ్ తీసుకురా, ఏమన్నా ప్రేయర్ చేయి, ఇప్పుడు రాళ్ళ కింద ఉన్న రాళ్ళని పైకి తీసుకురాగలుగుతావా పైన వేణను కిందికి తీసుకురాగలుగుతావు అని అడిగారు అనమాట. బుద్ధుడు చాలా సైంటిఫిక్ గా అడిగాడు కాబట్టి కర్మకాండలు కంప్లీట్ గా షార్టర్ చేసేసారు. అయితే అట్ ద సేమ్ టైం ఏంటంటే మన శాస్త్రాల లోపల ఏముందంటే వాళ్ళు మరి చనిపోయిన తర్వాత ఆత్మలు ఎన్నో లోకాలకు వెళ్తూ ఉంటారు. అలా మనము వైతరిణి నది యముడు తీసుకెళ్తూ ఉంటారు, అక్కడి నుంచి అలా ముందుకు వెళ్తుంటారు. అలా వెళ్తూ ఉంటే ఇక్కడ మనము చేసిన పిండాలు అంటే ఒక అన్నం పెట్టి కాకులు తింటే ప్లస్ అన్నదానం చేస్తే ఆ అన్నదానం పుణ్యాన్ని అటువైపు మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అంటే వాళ్ళ గురించి చేస్తున్నాగా వాళ్ళకి వెళ్తే వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయని చెప్పారన్నమాట. అది మన శాస్త్రాల్లో చెప్పారు. బుద్ధుడు దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అంటే ఏంటి ఇక్కడ ఏమన్నా అంటే బుద్ధుడు ఎవరి కర్మ ప్రకారంగా వాళ్ళు ఆటోమేటిక్గా వెళ్తున్నారు కదా. వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవి అలానే అతను మంచి కర్మలు చేస్తే పైకి లోకాలకు వెళ్తున్నారు, చెడు కర్మలు చేస్తే కింది లోకాలకు వెళ్తున్నారు. అలానే ఎవరి కర్మల ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు అని చెప్పి అట్ ద సేమ్ టైం అంటే మంచి పనులు చేయడానికి ఫోకస్ చేయండి అని చెప్పారు. దాని గురించి కర్మకాండ స్టార్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం అయినా కానీ మనకు ఒకవేళ అంటే లెక్క ప్రకారం అయితే మనం ఎవరికి ఏమాత్రం ఎనర్జీస్ ఇవ్వడం కానీ ఓకే మనము ఏమి చేయాల్సిన అవసరం లేదు లెక్క ప్రకారం. కానీ ఎవరికైనా మనకు మంచి మెయిల్ చేశారు, హెల్ప్ చేశారు, వాళ్ళ గురించి కూడా మనం మనకు హెల్ప్ చేశారని ఒక గ్రాటిట్యూడ్తో ఏమన్నా మన తపోశక్తిని కొంచెం ఇవ్వాలి అనిపిస్తే ఇది ఒక మంచి రోజు అనమాట. దానివల్ల చాలా లాభాలు ఉంటాయి కూడా వాళ్ళకి మళ్ళీ. ఎందుకంటే మనము ఇక్కడ డబ్బులు ఒక ₹1,00,00,000 ఇచ్చామనుకోండి భూమి మీద, ఎవరికైనా ఇండియాలో ₹1,00,00,000 ఇచ్చేస్తే వాళ్ళ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండేట్టుగా డిపాజిట్ చేసేస్తే నెలకు 50,000 అకాడమిక్ ఇంట్రెస్ట్ వచ్చేసింది అనుకోండి, లైఫ్ అంతా సెటిల్ అయిపోతుంది కదా. ఆ ఎనర్జీ కదా ₹1,00,00,000 అనేది డబ్బు పరంగా ఒక ఎనర్జీ. అలానే వేరే లోకాల్లో ఉన్న ఆత్మలందరికీ కూడా మన ధ్యాన శక్తి కొంచెం ఇచ్చినా కానీ వాళ్ళ లైఫ్ అంతా వాళ్ళ ఆ లోకాలన్నీ కూడా నెక్స్ట్ స్మూత్ గా వెళ్ళిపోతాయి అనేది అది క్లియర్ గా అది ఒక ఫార్ములా అనమాట. అది ఖచ్చితంగా అవుతుంది. అది అందుకే ఏంటంటే మనం ఎవరైనా మనకు ముఖ్యంగా ఎప్పుడైనా అంటే ఎలాంటి వాళ్ళకంటే మనకు గుర్తుకొస్తున్నాం అనుకోండి, చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే గుర్తుకొస్తుంటే అలాంటి వాళ్ళకు మన పేరెంట్స్ అయి ఉండొచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు, ఇంకో ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, అదే వాళ్ళు మంచి వాళ్ళు ఉంటాయి కదా అని ఒకసారి ఈ రోజు గుర్తు తెచ్చుకుని మన తపోశక్తిలో సగం భాగం నేనంటే మనకు కూడా కావాలి కదా. అందుకే మనం సగం తీసుకుని మిగతా ఒక సగం భాగం వాళ్ళకు ఇస్తే ఏంటంటే చాలా మంచిదని నా అభిప్రాయం అన్నమాట. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఎవరైనా చనిపోతే ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దామంటారు అందరికి. ఎందుకంటే 2 నిమిషాల వరకే మనసు కొంచెం స్టేబుల్ గా ఉంటుంది. 2 నిమిషాలు కన్నా ఎక్కువైతే ఇంకా అటు ఇటు ఆలోచించి ఇంకా వాళ్ళకి మౌనం పాటిద్దాం, వాళ్ళ గురించి కాకుండా ఇంకెవరి గురించి ఆలోచిస్తుంటది, రకరకాలు వెళ్ళిపోతుంటది. అందుకే సామాన్య వ్యక్తులకు ఒక 2 నిమిషాలు మౌనం పాటించమని అందరి నుంచో పెడతారు. కానీ ఈ రోజు అంటే ధ్యానం తెలిసిన వాళ్ళు మనం వీలైనంత ఎక్కువసేపు చేసుకోవచ్చు. ధ్యానం తెలియని వాళ్ళకి ఎక్కువసేపు కూర్చోలేదు కదా, అందుకే వాళ్ళకి 2 మినిట్స్ అన్నా మీరు మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరి గురించి 2 మినిట్స్ మౌనంగా పాటించి వాళ్ళ ఆత్మలు ఎక్కడున్నా కానీ వాళ్ళకి అంతా మంచి జరగాలి ఒక పాజిటివ్ వైబ్రేషన్ మన ద్వారా పంపిస్తున్నాం అన్నమాట.
ఓకే. అయితే మెడిటేషన్ చేసే వాళ్ళు ఇంకో ఎక్కువసేపు చేసి వీలైనంత ఎక్కువసేపు చేసి మంచి పనులు చేస్తూ కొంతమంది అంటే అన్నదానాలు కూడా చేస్తారు ఈరోజు, ఫాస్టింగ్ కూడా అంటారు. చక్కటి అంటే ఇంకా ఎనర్జీస్ పెంచుకోవడానికి, ఇంకా ధ్యానం చక్కగా కుదరడానికి ఫాస్టింగ్ అంటే ఒక చక్కగా ఒక డివైన్ డే లాగా మన ఎనర్జీస్ పెరగాలి. అలానే మనం ఎప్పుడైతే ఇద్దాం అనుకున్నామో మన శక్తియుక్తులు బాగా పెరుగుతాయి, మన ధ్యానం కూడా సిన్సియర్గా జరుగుతుంది ఈరోజు. అందుకనమాట ఈ విధంగా ఆల్ సోల్స్ డే ని మనం జరుపుకోవచ్చు.